అంటే ఆయన ప్రజారాజ్యం స్టార్ట్ చేసి ఫెయిల్ అయ్యారు పొలిటికల్ లీడర్ గా. అంటే కరెక్ట్ ఒక అవగాహన లేకపోవడం వల్ల ఆయన మళ్ళీ బయటకు వచ్చేసారు. ప్రజారాజ్యం అనేది ఆపేసి బయటకు వచ్చేసారు. మళ్ళీ అంటే ఒక ఫేమ్ ఉన్న పర్సన్ ని మనం ఈ ఇండస్ట్రీ అంటే పొలిటికల్ ఇండస్ట్రీలోకి తీసుకోవడం వల్ల మనకి బెనిఫిట్స్ ఉంటాయి అనే ఒకే ఒక ఉద్దేశం తప్ప ఇంకేమైనా ఉన్నాయా వీళ్ళు చిరంజీవి గారిని సెలెక్ట్ చేసుకోవడానికి? అంటే చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి ఫెయిల్ అయిండు అని అనలేము. ఎందుకంటే ఆ కాలమాన పరిస్థితుల్లో ఆ పక్క చంద్రబాబు నాయుడు మంచి బలంగా ఉన్నాడు, ఈ పక్క రాజశేఖర రెడ్డి బలంగా ఉన్నాడు. ఇద్దరు పోటాపోటీగా పెద్ద నాయకులు ఉన్నప్పుడు పార్టీ పెట్టడమే రాంగ్. రాజశేఖర రెడ్డి సరిపోతుంది లేదు కదా. అలాంటి గ్యాప్ వచ్చినప్పుడు ఏదో ఒకటి రాజకీయ సంక్షోభం వచ్చినప్పుడు ఈయన పార్టీ పెట్టింటే సక్సెస్ అయ్యేవాడు, ఈ పార్టీకి మనకు ముఖ్యమంత్రిగా కూడా ఉండేవాడు. ఉండేవారు అంటే అప్పుడు పరిస్థితులు ఆయన ఆవేశపడి మళ్ళీ కాంగ్రెస్ లో చేరడము ఇవన్నీ కూడా అంటే విధి. అదే అంటే క్లారిటీ లేకుండా ఆయన స్టెప్స్ అటు ఇటు వేయడం, స్టార్ట్ చేసిన తర్వాత కంప్లీట్ క్లోజ్ చేయొద్దు. అది ఎలాంటి సిచ్యువేషన్ అన్నా గానీ రన్ అవుతూ ఉంది అని అంటే ఓకే ఈయనకి ఒక క్యాలిబర్ ఉంది అనేది జనాల్లో నమ్మకం క్రియేట్ అవుతుంది. జనసేన పార్టీ అదే అదే ఉదాహరణ. అసలు ఇంకేమి అయిపోయిందిలే పవన్ కళ్యాణ్ పని, అనవసరంగా పార్టీ పెట్టాడు అని అందరూ కామెడీ చేసినప్పుడు కూడా స్వీప్ చేశాడు. ఆ టైం వచ్చింది స్వీప్ చేశాడు.